ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఈ క్రోధినామ సంవత్సరం రాబోతుంది కాబట్టి ఈ ఫలితాలు ఈ రకంగా ఉంటాయని చెప్పడం జరిగింది. అదే రకంగా మనకు కనిపిస్తుంది పరిస్థితి. ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బందులు ఉంటాయా, ఉన్నట్లయితే దానికి మరి పరిహారం ఏం చేసుకోవాలి అని అడుగుతున్నారు. అప్పుడు నేను చూసినట్లయితే మనకి అక్టోబర్ 22వ తేదీ నుంచి ఒక 45 రోజులు కుజుడు వృశ్చికంలో మన కర్కాటక రాశిలో నీచపొంది ఉంటాడు. కానీ ఆ టైంలో ఒక నెల రోజుల తర్వాత వక్రిస్తాడు మళ్ళీ. సో 22వ తేదీ అక్టోబర్ నుంచి ఒక నెల రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. దానికి ఏ రాసుల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి కుజుడు నీచ పొందుతున్నందుకు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ భాగ్యాధిపతి అండ్ చతుర్థాధిపతి నీచపడుతున్నాడు. అంటే మీకు ఏదైనా ప్రాపర్టీ ఉంది, పెద్ద ల్యాండ్ ఉంది, పొలం ఉంది, లేనైతే ఏదైనా ఉంది, ఆ యొక్క విషయాల్లో ఏదైనా ప్లానింగ్ చేసుకుంటాం. అంటే ఈ పొలాన్ని ఈ రకంగా మనం మారుద్దామా, ఫలానా పంట వేద్దామా, ఫలానా తోటగా మారుద్దామా, లేకపోతే ఒక పెద్ద ల్యాండ్ ఉంటే దీన్ని ఏదైనా డెవలప్మెంట్కి ఇద్దామా అని ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా అది కనుక తండ్రి గారి ఆస్తి అయినట్లయితే మరింత జాగ్రత్త వహించాలి 6 నెలలు. బికాజ్ ఆఫ్ 12th హౌస్ సిగ్నిఫైస్ మీ యొక్క తండ్రి యొక్క ఆస్తి. ఈ తండ్రి యొక్క ఆస్తి ఏదైతే ఉందో, ఇక్కడ మీకు ఎప్పుడైతే కుజుడి యొక్క సంచారం జరుగుతుందో, తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలోని ఏదైనా ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకునేటువంటి విషయంలోని, స్కూల్స్, కాలేజెస్, ఎందుకంటే 4 and 9th లార్డ్ అయ్యాడు ఇక్కడ. కొంతమంది పోలీస్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్స్ కల్పిస్తూ ఉంటారు, లేదా అటువంటికి సంబంధించిన ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. పోలీస్ ట్రైనింగ్, ఎస్ఐ ట్రైనింగ్, ఆర్మీ ట్రైనింగ్స్ అని ప్రైవేట్ ఉంటాయి. అటువంటి వాటిల్లో కొంత జాగ్రత్త వహించాలి. అలాగే ఇక్కడ తల్లిదండ్రి ఇద్దరి ఆరోగ్య విషయంలోని కుజుడు, ఎందుకంటే తల్లికి తండ్రికి కారకుడు అవుతాడు. ఈ కుజుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అప్పులు, ఎందుకంటే బుధుడు కుజుడు ఇద్దరు కూడా అప్పులకి ఎక్కువ ఇది చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికైనా మీ యొక్క జీవిత భాగస్వామికి తెలిసిన వారికి ఎవరికైనా మీరు అప్పు ఇప్పించారు, లేదా మీ జీవిత భాగస్వామి మూలంగానే మీరు డబ్బులు ఇచ్చారు ఎవరికైనా అప్పు, ఇక్కడ వీళ్ళ వల్ల ఇబ్బంది అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ కుజశనుల యొక్క ప్రభావం పూర్తిగా తగ్గాలి అంటే మీరు ఏదైనా ఆలయాలు ఉంటాయి మనకి, నరసింహస్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, లేదా నవగ్రహాల్లో కుజశని గ్రహాల దగ్గర అంటే దాన్ని శుభ్రపరిచి నీటితో కడిగి చక్కగా శుభ్రపరిచి పసుపు కుంకుమ పెట్టి దీపం పెట్టి ఆ రకంగా అలంకరణ చేయడం, అదొక సేవ ద్వారా కూడా మీకు తగ్గుతుంది దీని ప్రభావం అనేది. లేదా ఇందాక నేను చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం, ప్రసాదం పంచడమే కానివ్వండి, లేకపోతే అక్కడ ఏదైనా తోరణాలు అవి కడుతుంటే మీరు సహాయం చేయడం కానివ్వండి, ఏదైనా చెదారం చుట్టుపక్కల ఉంటే దాన్ని క్లీన్ చేయడం కానివ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి లేదా నరసింహస్వామి ఆలయాలు ఇలా చేసినట్లయితే కూడా మీకు కలిగేటువంటి దోషం పూర్తిగా తొలగిపోతుంది. దీంతోపాటు మీరు చేయవలసింది ఏమిటంటే దత్తాత్రేయుడి యొక్క నామస్మరణ చేయండి. దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ యొక్క కుజుడు నీచ వల్ల మనం ఇంతకాలం ఏదైతే చూస్తున్నామో, మనం క్రోధినామ సంవత్సరంలో ఆల్రెడీ అనుకున్నాం, ఈ క్రోధినామ సంవత్సరం అనేది గొడవలను ఇస్తుంది, యుద్ధాలను ఇస్తుంది, అనవసరమైనటువంటి అల్లర్లను ఇస్తుంది, విపరీతమైనటువంటి ధోరణి, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా జరుగుతాయి క్రోధినామ సంవత్సరంలో. బికాజ్ ఆఫ్ నామం ఒక ఎత్తు అయితే మనకి కుజుడు శని యొక్క వీక్షణలు కలయికలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరంలో. అదే కాకుండా ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు అయ్యాడు అని చెప్పుకున్నాం. అలాంటి కుజుడు నీచ పొందుతుంటాడు అంటే ఆ సంవత్సరాధిపతి నీచ పొందినప్పుడు మరింత ప్రబలంగా ఉంటాయి దాని ప్రభావం. అంటే ఏమిటి, ఎందుకు చెప్పుకుంటున్నాం మనం వీడియో అంటే, ఈ వేరే దేశాల్లో, ఇతర ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా మాత్రం అల్లర్లని, గొడవలని, ప్రకృతి వైపరీత్యాలను ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం ఫలానా రాశి అయితే ఇది చేసుకోండి అని. మరి మీకు రాశి ఏమీ తెలియదు, మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? నవగ్రహాల్లో ప్రత్యేకంగా ఈ యొక్క కుజుడు కర్కాటకంలో నీచ పొంది శనిని వీక్షిస్తున్నాడు కాబట్టి శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. పాయింట్ నెంబర్ 1. రెండవది చండీ పారాయణం. చెండు వినడం కానీ, చండీ పారాయణం చేసుకోవడం కానీ, చండీ హోమంలో కానీ ఎక్కువగా పార్టిసిపేట్ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అదేవిధంగా కాస్త బీపీ లెవెల్స్ ఎక్కువ ఉన్నటువంటి వారు, ఈ కుజుడు యొక్క స్థితి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఎలా అయితే ప్రకృతి మీద దాని ప్రభావం కనబడుతూ ఉంటుందో మనుష్యుల ఆరోగ్యాల మీద కూడా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి అది చేయడం.
కాస్త ఎక్సర్సైజ్ చేయడం. ఎప్పుడు కూడా కుజశనుల యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఏంటంటే మనిషి శ్రమిస్తుండాలి. ఎక్సర్సైజ్లని, వ్యాయామాలని, వీటి వల్ల కూడా ఏమవుతుందంటే ఎఫెక్ట్ అనేటువంటి చాలా మటుకు మార్పు వస్తూ ఉంటుంది. అదేవిధంగా కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళకపోవడం అనేది చేయండి. అయితే ఈ కుజుడు భూములకు కూడా కారకుడు కాబట్టి ఎవరైనా సరే, అది మీకు రాశి తెలియనివ్వండి, నక్షత్రం, లగ్నం, అది ఏదేమైనా కానీ, ఒకవేళ తెలియకపోయినా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ అక్టోబర్ 22వ తేదీ నుంచి ఇదేమవుతుంది, ఒక నెల రోజుల పాటు అక్కడ నుండి వక్రించి వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తుంది. అంటే ఏమిటి, ఇదంతా ఒక 5 to 6 months ఆఫ్ ప్రాసెస్. అంటే దాదాపుగా నెక్స్ట్ ఉగాది వరకు దీని ప్రభావం ఉంది చూసుకుంటే. కాబట్టి ఈ నెక్స్ట్ ఉగాది వరకు ఉన్నటువంటి ఈ యొక్క విషయంలో మీరు ఏదైనా ఒక ల్యాండ్ కొనుగోలు చేసేటప్పుడు, చూడండి, కోసం మనం ఒక ల్యాండ్ కొనుగోలు చేసుకుంటాం. ఆ ల్యాండ్ ఏమవుతుంది, ఒక్కోసారి అదేదో కబ్జా ఉండడమనో, ఎక్కువ రేటు పెట్టి కొనడము, చూసిన తర్వాత రేట్లు తగ్గడము, ఇట్లాంటివి జరుగుతాయి. ఇలాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు ల్యాండ్స్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి కుజుడు నీచంలో ఉన్నప్పుడు. అదేవిధంగా రైతులు విత్తనాలు నాటేటప్పుడు కానీ కొన్ని మంచి నక్షత్రాల్లో, అంటే ఇప్పుడు రోహిణి నక్షత్రం ఉంది, అదేవిధంగా ఆ రోజు ఆ నక్షత్రాధిపతి మంచి నక్షత్రం, అంటే ఏ పాపగ్రహ సంబంధం లేని రోజు విత్తనాలు నాటడం లాంటివి చేయండి. అప్పుడు రైతుకి నష్టం కలగకుండా ఉంటుంది. ఎందుకంటే భూమి మీద బ్రతికేటువంటి వ్యక్తి రైతు, మన దేశానికి వెన్నుముక్క అంటూ ఉంటారు. రైతు లేకపోతే మనం లేము. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్త పడండి. మంగళవారాలు, ఈ కుజుడు నీచంలో ఉన్నందుకు మంగళవారాలు ఎటువంటి కొత్త విషయాలు ప్రారంభించకండి. శనివారాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకు, శని కుజులు పరస్పరం వీక్షించుకుంటున్నారు. లేదా శని హోరల్లో కానీ, శని వారాలు కానీ, లేదా కుజ వారాలు కానీ, అంటే మంగళవారాలు కానీ, మంగళ హోరల్లో, కుజ హోరల్లో కానీ ఎటువంటి కొత్తవి ప్రారంభించకండి. అదేవిధంగా కుజుడి యొక్క లగ్నాలు లేదా శని యొక్క లగ్నాలు, అంటే మేషము, వృశ్చికము, మకరము, కుంభము లగ్నాల్లో కూడా ఏమీ ప్రారంభించకండి. అదేవిధంగా కర్కాటక లగ్నం, ఎందుకంటే కర్కాటకంలో కుజుడు నీచబడి ఉన్నాడు, ఆ యొక్క లగ్నంలో కూడా ఎటువంటిది ప్రారంభించకండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే బాగుంటుంది. అదేవిధంగా ఈ శని కుజుల వీక్షణ ఉన్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ వెళ్ళినప్పుడు రెడ్ కలర్, బ్లాక్ కలర్ అసలు వేసుకోకండి. ఇంపార్టెంట్ అంటే ఏమిటండి, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, నార్మల్ టైంలో వేసుకోండి, నో ప్రాబ్లం. లేదా ఒక వివాహం మాట్లాడుకోవడం కోసం వెళ్తున్నారు, వేసుకోకండి. అదేవిధంగా ఒక కాంట్రాక్ట్ డీల్ సెట్ చేసుకోవడానికి వెళ్తున్నారు, అలాంటప్పుడు కూడా మీరు ఈ యొక్క శనికుజ సంబంధించిన రంగులు, అంటే ఏంటి, బ్లూ అండ్ బ్లాక్ కలర్స్ వేసుకోకండి. లేదా ఒక ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఒక ప్రారంభం చేస్తున్నారు, అలాంటి సమయంలో అంటే మీరు ఏదైతే మీ లైఫ్లో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని అనుకునేటువంటి విషయాలు ఇవి చేయకండి. అదేవిధంగా మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే గోవులకి చక్కగా మీరు క్యారెట్లు, బెల్లము తినిపించండి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్కోసారి ఈ శనికుజుల వీక్షణలు ఉన్నప్పుడు ఏంటంటే మెయిన్గా ఇది ఎటువంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా దీని ప్రభావం పడుతుంది. అంటే బాగా మసాలా ఐటమ్స్ తీసుకోవడం కానీ, లేకపోతే స్టాక్ ఉన్నటువంటి ఐటమ్స్ తినకూడదు. ఎందుకంటే స్టాకు కారకుడు శని, మసాలా ఐటమ్స్ కుజుడు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ శని కుజుల పరస్పర వీక్షణలు ఉన్నప్పుడు, నీచబడి ఉన్నాడు కుజుడు, ఇక్కడ వక్రించుకుంటూ వెనక్కి వచ్చినటువంటి శని మీద దృష్టి ఉంది. అప్పుడు ఏమవుతుంది, నీచబడినటువంటి దృష్టి వక్రించిన వీటి మీద ఉన్నప్పుడు సర్వసాధారణంగా దీని ప్రభావం వల్ల, స్టాక్ ఉన్న ఐటమ్స్ వల్ల, మనం తిన్నటువంటి ఫుడ్ వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, ఇబ్బంది వస్తుంటుంది. అంటే రాత్రి అప్పుడు పొద్దున్నే తినడము, లేకపోతే ఉదయం ఎప్పుడో వండింది రాత్రి తినడము, ఇవి చేయకండి దయచేసి. ఈ జాగ్రత్తలు వహించండి. గోవులకి క్యారెట్లు, బెల్లము తినిపించండి. కొంచెం మీరు మీ పశువుల్ని, కొంతమంది గొర్రెల్ని, లేకపోతే ఈ యొక్క పక్షుల్ని, కోళ్ళు ఫారాలు అవి నడుపుతూ ఉంటారు, కొంతమంది గుర్రాల పెంపకం చేస్తూ ఉంటారు. రకరకాల పెంపకాలు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ పశు సంబంధించినటువంటి సంపదలు కానీ ఇవన్నీ కూడా కొంత ఈ కుజుడు వీక్షణ వల్ల గోశాలల్లో గోవుల్ని మెయింటైన్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. అంటే అవి ఏం తింటున్నాయి, అవి ఎటువంటి ఫుడ్ పెడుతున్నారు, ఎవరైనా వచ్చి ఈ సంబంధించిన విషయాలు మానిటరైజ్ చేయండి. మీరు ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి లలితా సహస్రనామాలు ఉదయం సాయంత్రం చేస్తూ శివాభిషేకం చేసుకుంటే కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఈ దేశంలో కదా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నా, ఎక్కడ ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు వస్తున్నా సరే ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారు రక్షిస్తారు.